ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద 14.90 అడుగుల వద్ద నిలకడగా నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 14,56,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లు ఎత్తేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద 14.90 అడుగుల వద్ద నిలకడగా నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 14,56,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, గాయత్రి, ఏదైతే భద్రతం దగ్గర వరద పక్కముఖం పట్టినప్పుడు వల్ల చిత్తూరు, ఎర్రపాక, కోనవరం, విఆర్పురం ఈ మంత్లో ఈ ముంపు బెడద అయితే కొనసాగుతుంది. ఇంకా పునరావాస కేంద్ర అధికారులు తరలిస్తూ ఉన్నారు. అలాగైతే ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఆంధ్ర ఛత్తీస్గఢ్, ఆంధ్ర ఒడిశా 326 జాతీయ రహదారి, అలాగే 30 నంబర్ జాతీయ రహదారి మీద ఇంకా భారీగా వాహనాలు నిలిచిపోయి వరద ప్రవాహం రోడ్లు కొనసాగుతుంది. ఈ జాతీయ రహదారి కూడా అనేక చోట్ల రోడ్లు గంటలు పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికైనా డ్రైవర్లు వాళ్ళు కూడా ఫుడ్ లేక ఆహారం లేక నిన్న నుంచి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇక్కడే బస్సు వేసి సింధూరులో మొత్తం అంతా పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తం ముంపు గ్రామాల్లో బోట్ల మీద తిరిగి ఇక్కడ వారికి సహాయక చర్యలు చేపట్టారు. అంటే ముఖ్యంగా వివిధ గ్రామాలకు వెళ్ళడానికి బోట్ల మీద కూడా అవకాశం లేకపోవడంలో వరద ఉధృతి కొనసాగుతూ ఉండడం వల్ల, అంటే కోనవరం దగ్గర సభ వెళ్లి గోదావరిలో కలవడం దగ్గర ఇక్కడ సంగమం దగ్గర చాలా ఉధృతంగా ఉండడం వల్ల లాంచీల మీద నిత్యావసర పంపిణీ తీసుకెళ్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం కూడా మొదలు పెట్టారు. అయితే బియ్యం, ఉల్లిపాయలు, బంగాళదుంప లాంటివి ఇప్పుడు సప్లై చేస్తున్నారు. కొంతమంది ముంపు గ్రామాల నుంచి ఎత్తైన ప్రదేశాల్లో కొండల మీద కూడా టెంట్లు వేసుకుని నివాసం ఉంటున్న పరిస్థితి. ఇంకా వరద భద్రాచలంలో 2 ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నప్పటికీ కూడా రాజమండ్రి దిగువన ధవళేశ్వరం దగ్గర 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. కానీ నీటి మట్టం క్రమేణా ఇప్పుడు నిలకడగా నిలిచింది. ఇంకా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా కొనసాగి రేపటికి చక్కమొక్కం పెట్టే పరిస్థితి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉంటుంది. అయితే పోలవరం దగ్గర కూడా సాయంత్రానికి వరద తగ్గుతుందని చెప్పి కేంద్ర జల సంఘం కూడా ఒక బులెటిన్ జారీ చేసింది. ఇది ఇలా ఉంటే దిగువన గల వశిష్ట, వైనతే, గవర్నమెంట్ 75 లంక గ్రామాలే అయినవిల్లి ముఖ్య దేవి దగ్గర బోట్ల మీదనే ప్రజలు పరిస్థితుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా అవస్థలు పడుతున్నారు. జీవన వ్యవస్థ అంతా తయారైన పరిస్థితి ఉంది. దీని మీద అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉన్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామమూర్తి.